మీ పిల్లలకి ఇష్టమేనా మీరు పెళ్లి చేసుకోవడం? పిల్లలకు కూడా ఇష్టం. మీరు ఏదన్నా అమ్మాయిని ఆంటీని వాళ్ళన్నా చీట్ చేసేదా పెళ్లి చేసుకుంటారే? ఆమె సరిగా కన్యాత్వం లేనని. కన్యాత్వం లేదా? ఎట్లా అర్థమైంది ఆమె కన్యాత్వం? ఆమెకి మేము ఒక రాత్రి కలిసాం. కలిసిన తర్వాత ఆమె బాడీ అవన్నీ చూసి నాకు అనిపించింది. నీకు సిగ్గుశరం లేదా? ఒక ఇంతగానో ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు. ఏమన్నా అర్థమైందా? నేను ఈ మాట తీసుకొని స్టేషన్లో కూర్చోదా? మీరు అమ్మాయి ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. అక్క ఇప్పుడు ఆయన వచ్చిందని చెప్పి కాల్ చేసింది. ఇప్పుడు మాట్లాడాం కదా. అప్పుడు నువ్వు వీడియో తీయాలి ఆయన వచ్చినప్పుడు. నేను వీడియో కట్ చేసిన ఈమెతో మాట్లాడుతున్నప్పుడు కాల్ రాగానే తీసుకోలే కదా నువ్వు వీడియో. మా దగ్గర కొంచెం ఇట్లా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండేటోళ్ళు ఉంటారు. సో కాల్ మాట్లాడుతుంటే ఆయన వీడియో రికార్డ్ చేయలేదు. సారీగా ఆ క్లిప్ మిస్ అయింది. అక్క నువ్వు ఏంటంటే లోపల ఉండు. నేను ఫస్ట్ ఆయనతో డీటెయిల్స్ మాట్లాడితే ఏంది ఎందుకని దాని తర్వాత నేను చెప్పినప్పుడు మీరు ఎంట్రీ ఇవ్వండి అక్క. ఆయన మంచిగా మాట్లాడితే మంచి ఎంట్రీ ఇవ్వండి, అంటే మంచిగా మాట్లాడండి. లేదు ఆయన అట్లా మాట్లాడితే మీ ఇష్టం ఉన్నట్టు ఓకేనా. లోపల కూర్చోండి అక్క. డోర్ తీయను ఆడని సతాయిస్తాడు వీడియోలలో. ఏం చేస్తుంటారు అన్న మీరు? ఊర్లో ఉంటానండి. వ్యవసాయం ఉంది. ఇల్లు గట్టు ఉన్నాయి, రెంట్లు వస్తాయి. 30,000 నెలకు వస్తాయి. అవి వస్తే కూర్చొని తిరుగుకొని. ఎంత వస్తాయి అనుకుంటే? 30,000 వస్తాయి. 30,000 వస్తాయి. మీ భార్య ఎట్లా చనిపోయింది? భార్య యాక్సిడెంట్ చనిపోయింది. యాక్సిడెంట్. ప్రోగ్రామ్కి ఎన్ని రోజుల కింద వచ్చినావు? అంతకుముందు ఒకసారి వచ్చాను. వస్తేమో మరి నాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత నాకు తెలిసింది ఇక్కడ ఉందని మళ్ళీ వచ్చా. ఇప్పుడు మీకు ప్రోగ్రాంలో నంబర్ యాడ్ చేశారు కదా ఎప్పుడో గ్రూప్లో యాడ్ చేసి కూడా 3 నెలలు అయిపోతుంది. అయింది. అయిన తర్వాత నేను రాలేదు, రమ్మన్నారు కానీ నాకు నెల అయిందా? మరి ఆ నెల నుంచి ఏ అమ్మాయితో అంటే ఏ ఆంటీతో మాట్లాడడం ఇవేం మాట్లాడలేదు. ఎందుకంటే నాకు సరైన దొరుకుతారేమని చూశాను. అవునా? ఏ ఆంటీతో మాట్లాడడం, ఏ ఆంటీని బయటికి తీసుకెళ్ళడం, పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఎవరు లేరా? ఎవరు లేరు. ఇప్పుడు మేము మీకు ఒక ఆంటీ ఫోటో పెట్టినాం కదా, ఆమె నచ్చిందా? నచ్చింది. మీ పిల్లలకి ఇష్టమేనా మీరు పెళ్లి చేసుకోవడం? మీరు ఏదన్నా అమ్మాయిని ఆంటీని వాళ్ళన్నా చీట్ చేసేదా పెళ్లి చేసుకుంటారే? చేయలేరు. మరి ఆంటీని పిలిపియాలా? మీ పిల్లలతో మాట్లాడిపిస్తారా? మీ పిల్లల నంబర్ ఒకసారి ఇవ్వండి, మేము నోట్ చేసుకుంటాం. పిల్లల నెంబర్ నోట్ చేసుకో. చెప్పండి. 984 934 ఇది ఎవరిది? మీ పిల్లలది. ఎవరిది అది? పిల్లలది.
పిల్లలది ఏ కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు అది కొడుకు పెద్ద కొడుకు సరే చిన్న కొడుకు కూడా చిన్న కొడుక 984 84 సరే పిల్లలది అది మీ పిల్లలదేనా సరే ఎందుకంటే పిల్లల అంగీకారం కోసం అంతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు ఒప్పుకుంటారా మరి ఒప్పుకుంటారు సరే ఆమెను పిలువు ఇక్కడ అమ్మ ఒకసారి రండమ్మా రండమ్మా ఈమె తెలుసా నీకు తెలుసు ఎట్లా తెలుసు అంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కూర్చోండమ్మా అనుకుంటే మీ ప్రవర్తన మనకి నచ్చక నేను ఏం ప్రవర్తన నచ్చలేదు ఆమె సరిగా కన్యాత్వం లేనని కన్యాత్వం లేదా నేను అనుకొని ఆమెని కాదనుకున్నాను నీకు ఆమె కన్యాత్వం ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే నా మనసుకు అనిపించింది అట్లా ఏమని ఆమె సరిగా లేదు వాళ్ళతో నైతం తిరుగుతుంది అని నేను అది నీకెట్లా అనిపించింది ఆమె 19 సంవత్సరాలప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు ఆ తర్వాత 30 సంవత్సరాలు అయింది 30 సంవత్సరాల సరికి ఆమె కన్యత్వం లేదని నాకు అనిపించింది నీకెట్లా అనిపించింది ఎందుకంటే అప్పటికే ఆమె అందరితో తిరిగి అని నీకెట్లా అర్థమైంది ఆమె కన్యాత్వం ఆమెకి మేము ఒక రాత్రి కలిసాం కలిసిన తర్వాత ఆమె బాడీ అవన్నీ చూసి నాకు అనిపించింది వీడు ఎంత గలీజ్గా చెప్పిందో తెలుసా నేను అది కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆయన ఏంది అంటే 19 సంవత్సరాలకు అలా ఆయన చనిపోయాడు 30 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ 30 సంవత్సరాలలో ఆమె ప్రైవేట్ పార్ట్ కన్యత్వం లేదంట అది నీకు సిగ్గుశరం లేదా ఒక ఇంతగానో ఇట్లా ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు అర్థమవుతుందా నోర్మి నీకు అర్థమైందమ్మా వాడు ఏం మాట్లాడిండు ఆయన నిన్న ఏమంటున్నా అంటే నువ్వు ఒక తిరుగుపోతూ నువ్వుతోనూ ఉన్నావు అని మీనింగ్ దీనికి మాట అంటావు ఏంటి మేడం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం నువ్వు అన్నదానికన్నా నీకుందా నువ్వు పెళ్ళంటే వచ్చా ఇక్కడ దెబ్బలు కాయడానికి రాలేదు దెబ్బలు అన్నాక నీ పలిగిపోతుంది ఎంత నాకు అసలు చాలా చిరాకు వస్తుంది 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఆమె గ్యాప్ వచ్చింది ఆమె పర్సనల్ పార్ట్ అమ్మాయిలాగా ఉండాలి కానీ ఆమె ఓడంతో తిరిగింది నాకు అది చూస్తే మా అమ్మ అట్లా అనిపించలేదు ఆమె శారీరకంగా వేరే సంబంధాలు ఉన్నాయి అలాంటి నా నోటితో అలాంటి వాళ్ళు నాకు వద్దు అంటుండు అంతే ఏమన్నా అర్థమైందా అరే నేను ఈ మాట తీసుకొని స్టేషన్లో కూర్చోదా మీరు అమ్మాయి మీరు అమ్మాయి అంటే వచ్చారు కానీ ఆ అమ్మాయి అంటే నేను రాను నాకు అవసరం లేదు అమ్మాయి ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు వాడుకున్నట్టే నేను అప్పుడు మామూలుగా ఉంటుందని సహజంగా నాకు సరిపోద్ది అనుకోండి నేను ఆమె అలాగ లేదు ఇట్లా ఎందుకు చేసేవరా నా కొడుకు కూడా చెప్పండి రా అయ్యో అయ్యో ఏం చేయాలి అయ్యో ఏడికోవాలి ఫస్ట్ ఆగు నువ్వు ఏడిపోయేదిలే ఏడికోతావు నాకు అమ్మాయి వద్దు ఆంటీ వద్దు నాకు నువ్వేమన్నా చిన్న పిల్లగాని వారా అర్థమవుతుందా నువ్వు ఆంటీ అంటున్నావు అరే నువ్వు ముసలోని కన్నా అధ్వానం రా ఏదో పేరుకు టిక్ టాక్గా రెడీ కాగానే అయిపోతుందా ఎంత పెద్ద నిందేసినావు నువ్వు మీద నిందేసినావు అది రుజువు చేపియొద్దా నిరూపించి ఆమె మీద నిందేసినావు కదా ఇప్పుడు నాకు వద్దు మేడం మరి ఎందుకు కలిసినావు ఆమెతో కలిసినామంటే అప్పుడు కలిసినాము తర్వాత నాకు అర్థమైంది దాని సంగతి అరే వీడు ఏం చెప్తున్నా అర్థమవుతుందా ఆమె పర్సనల్ పార్ట్ కోసం మాట్లాడుతుంది ఎంత దీన్ని ఎట్లా కొట్టాలి అంటే నాకు ఫస్ట్ నువ్వు వేడి కొయ్యేది లేదు కూసో నాకు చాలా చిరాకు వస్తుంది స్టేషన్కి పోదాం ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టిపిద్దాం అమ్మ ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టి వేడి కొయ్యేది లేదు అర్థమవుతుందా ఒక ఆర్దాని మీద నిందేసి ఏడికి తప్పించుకుందాం అనుకుంటున్నాం కుక్క అనుకుంటున్నాడు కొడతా ఫాల్తు ఆ రోజే తెలిసింది మేడం ఆ తర్వాత మాట్లాడతా వీడు మళ్ళీ మాట్లాడకు ముందే పెడతా నేను
అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆమె అనుకోలేదు, నోరు ముయ్యి, నాకు తెలియదు. నోరు ముయ్యి, నోరు ముయ్యి అని చెప్పినా నువ్వు నోరు ముయ్యి. ఎక్కడికన్నా పోయినా పట్టుకో, ఎక్కడికన్నా పోయినావు అనుకో నేను రోజు ఇస్తాను. నువ్వు నోరు ముయ్యి అన్నప్పుడు నోరు ముయ్యి. అనవసరంగా దెబ్బలు తినకు నువ్వు, దెబ్బలు తినకు నువ్వు. మేమైతే నాకు వద్దు మేడం, మీరేం పిలిచారు కానీ నాకైతే వద్దు. మరి ఎందుకు కలిసినావు ఆమెతో? నాకు తెలీదు, కలిసిన తర్వాత తెలిసింది నాకు ఏమని ఆమె గురించి. ఆమె అందరితో తిరిగిందని 30 సంవత్సరాల వరకు ఉండి ఆమె ఖాళీగా ఉంటుందా? ఉప్పు కారం తిన్నామే. మరి అంటే ఎందుకు కలిసావురా? అంటే ఎందుకు కలిసావు నువ్వు? ఎందుకు కలిసావు? ఎందుకు కలిసావు? ఎందుకు కలిసావు? ఎందుకు కలిసావు నువ్వు? అసలు ఎందుకు కలిసావు? మరి ఆమెకు బొట్టు ఎందుకు పెట్టినావు? గుడిలో తీసుకొని బొట్టు ఎందుకు పెట్టినావు? సరే మీరు ఆ రోజు ముందే కలిసి నువ్వు నాకు సరిపోవని పోవాలి. ఆమె గుడిలోకి తీసుకొని బొట్టు ఎందుకు పెట్టినావు? బొట్టు మొగుడే తర్వాత ఆలోచించిన. బొట్టు మొగుడైతేనే పెడతాడు, మొగుడైతేనే పెడతాడు. నువ్వు ఎందుకు పెట్టినావు బొట్టు? పెట్టాను. లేదు పూజారివా గుడిలో బొట్టు పెట్టడానికి, లేదా మొగ్గునివా పెట్టడానికి? పోనీ అన్న నా తమ్ముడు ఏ విధంగా బొట్టు పెట్టాను? కలిసి ఉందాం అనుకోను, బొట్టు పెట్టా, పెళ్లి చేసుకుందామని. ఆమె నాకు సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు? ఆమె ఒక రోజు నుంచి చూసిన ఆమె ఎలా ఉన్నదో. 30 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి వాళ్ళతో వెళ్తాం తిరిగి. మన నేను చేసుకుంటా, ఎట్లా చేసుకుంటా? నువ్వు చూసావరా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? చూసావా? నువ్వు చూసావా? తిరగడం చూసావంటే నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? మరి ఎందుకు కలిసి నువ్వు అసలు ఎందుకు కలిసినావు? నువ్వు నాతో బొట్టు ఎందుకు పెట్టావు? 2 రోజులు పెళ్లి చేసుకుంటాను, ఎందుకు చేసుకోలేదు? నాకు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి బ్లాక్ లో పెట్టావు ఎందుకు? ఇదేనా తెలిసింది? మీ కొడుకుల నంబర్ ఉంది కదా, మీ కొడుకులకే ఫోన్ చేసి అడుగుతా. ఏడికి పోయేది లేదు, నువ్వు స్టేషన్కి పోవాల్సిందే, నీ మీద కేసు పడాల్సిందే, మీ కొడుకులను పిలిపియాల్సిందే. నీకన్నా సిగ్గు తెచ్చుకో. ఈ ఏజ్లా నువ్వు లేచినాక దెబ్బలు పడతాయి పాలు. ముద్దు మేడం, స్టేషన్లో చెప్పు బై. నీకేం నచ్చినాడు? నెత్తి మీద సరిగ్గా ఎంటికలు కూడా లేదు, సిగ్గులేదా నీకు? ఈ ఏజ్ ఒక తల్లి కాదు ఫాల్తు మొఖం దానా తోడు అంట. వాడు ఏం మాట ఎంత పెద్ద నిందేస్తాడు నీకు అర్థమవుతుందా? ఎడ్డి మొఖం దానా ఇలా చేస్తాడు అనుకోండి. ఈమె జూనికి ఈమె వాయిస్ ఈమె పర్సనాలిటీ ఇస్తుంది కానీ ఈమె అమ్మమ్మ ఏజ్. నేను వాడు ఛీ నాకన్నా నీకే కలిసుకుంది. కూర్చోమని చెప్పిందా? పోదామా స్టేషన్కి, మీ పిల్లలను పిలిపిస్తా, నిన్ను ఎట్లా చేస్తారో చెప్తా. నీ తండ్రి ఇట్లా చేసి కూర్చో, నీ తండ్రి ఇట్లా చేసిండు అని చెప్తే నీ పిల్లలు నిన్ను ఏడగొడతారో. ఇంత పెట్టే ముద్ద కూడా అందులో ఇంత ఏమన్నా కలిపి పెడతారు. నాకు ఇన్ని తిట్టాలని కలిసి. అమ్మ పోదామా వద్దా? మొత్తము పిల్లలు తెలిస్తే నా పొరుగు అంతా పోతుంది. ఇట్లా ఇంత చేసింది గలీజ్ అని అంటారు. నా పొరుగు పోతుంది, నా పిల్లలు. మరి వద్దన్నప్పుడు ఈ దాకా ఎందుకు వచ్చినావు? ఇట్లా అవుతుందని తెలియక వచ్చానమ్మా. ఎంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు వద్దని అంటున్నాడు. మా బిడ్డలకి ఏం చెప్పాలి? ఇంటికి వచ్చి మరి మాట్లాడిండు. కూర్చో, అడ కూర్చోమ్మా. నువ్వు ఇంటికి పోయి కూడా మాట్లాడినావా వాళ్ళ పిల్లలతో? సరే, నేను నీకు ఒక మంచిగా ప్రశాంతంగా చెప్తాను. నేను కొట్టను తిట్టాను, ప్రశాంతంగా. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఇప్పుడు ఆమె దగ్గర చాలా మందితో తిరిగింది అనేది, దానికి అట్లా ఉండదు. అర్థమవుతుందా? ఒకరితో ఉంటే ఇట్లుంటుంది, ఇద్దరితో ఉంటే ఇట్లుంటుంది, 10 మందితో అట్లా ఉండద్దు. అది మా ఆడోళ్ళ శరీరాన్ని బట్టి దాని సైజు ఉంటుంది. నాకు నచ్చలేదు మేడం. చెప్పేది వింటావా? నీ మీద కేసు పెట్టాలా? ఒకటే మాట, నీ పిల్లలను పిలిపియాలా? చెప్పాలా? పిల్లలకు ఫోన్ చేసి చెప్పాలా? అన్నీ మూసుకొని వింటావా? ఈ ఏజ్లో మీ నాయన ఇట్లా చేసిండంటే ఇంత పెడతారా? అంత గుణగల మంది పెడతా నీకు. మొత్తం అంతా చెప్పేది ఆడోళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లు ఉంటాయి, అవసరాల బట్టి ఉంటాయి. నువ్వు ఇంత అంత అంటే అది తప్పు. కావాలంటే నువ్వు డాక్టర్ దగ్గర పోదామా, ఏడికి పోదామో ఆడుకోదు. ఆమె ఆయన చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు ఆమె గ్యాప్ వచ్చి ఆమె ఎవ్వరితోనే కలవలేదు. ఆమె బాడీ తగ్గట్టు ఆమె ప్రైవేట్ పార్ట్ ఉంది. నువ్వు దాన్ని బట్టి ఆమె తప్పుడు మనిషి అనుకోవడం తప్పు. నీకు అంత కావాలంటే హాస్పిటల్కి పోయి ఆమెతో టెస్టులు చేయించుకున్నాక పెళ్లి చేసుకో. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది నీ పిల్లలకు తెలిసినా నిన్ను చంపేస్తారు, వాళ్ళ పిల్లలకు తెలిసినా ఆమెను చంపేస్తారు. నువ్వు ఒప్పుకోకపోతే నీ పిల్లలే చెప్తా, ఆమె ఎట్లాగో ఒప్పుకుంది.
అమ్మ నీకు ఇప్పుడు ఈయన కావాలా వద్దా? నాకు ఈయనే కావాలండి. మా అబ్బాయిలు కూడా అందరికీ తెలిసింది, నాకు పెళ్లి వాళ్ళకైతే తెలిసింది, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఒప్పుకోలేమో మీ పిల్లలకు చెప్తా. కావాలంటే నీకు నీ మైండ్ నువ్వు అనుకున్నది తప్పు అని నిరూపియాలంటే డాక్టర్ని పిలిపిద్దాం. అమ్మ డాక్టర్ని వచ్చేది, లేకపోతే మనం డాక్టర్ దగ్గరికి పోయేది అదంతా వీడియోలో పెట్టను. జస్ట్ ఈయనకు ఒక క్లారిటీ కోసమే. సరేనా? సరే. ఏమంటావు? నాకు వద్దు మేడం. ఎంత పిచ్చి పాడుకో వీడు, ఎన్నిసార్లు చెప్పాలి? వీడియో అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు నాటకాలు పడ్డావుకో బాగుండదు. నువ్వు ఇట్లాంటి చూస్తే కానీ నీ కొడుకులకు పంపిస్తానా? నీ ఇష్టం. నువ్వు పర్సనల్గా మంచిగా మాట్లాడుకొని ఆమెకు ఒక న్యాయం చేస్తే ఓకే. లేదు అంటే ఆ వీడియో పబ్లిక్లో పెట్టి నీ ఫేస్తో సహా పెట్టి నీ కొడుకుల నంబర్కి నేనే పంపిస్తా. నీ కొడుకుల నంబర్కి నీకు వీడియో కోసం అనవసరం. నీ కొడుకుల నంబర్కి నీ నాయన లుచ్చానా వాడుకో అని చెప్పి పంపిస్తాం. ఒప్పుకుంటావా? ఆమె డాక్టర్ టెస్టులకు అన్నీ డాక్టర్ దగ్గరికి పోయి అమ్మ అట్లా ఇంత అది కొంచెం అట్లుంది కరెక్ట్గా కాదని మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకో. నువ్వు మాట్లాడింది పోయింది గీయింది ఏం వీడియో పెట్టా ఈడి వరకు వీడియో కట్ చేస్తాను నువ్వు ఒప్పుకుంటే. లేదు నువ్వు ఒప్పుకోలేము అనుకో మొత్తం ఈ వీడియో తీసి అదేంటి యూట్యూబ్లో పెడతా, నీ కొడుకులకు పంపిస్తా, స్టేషన్లో పెడతా. మరి ఏం చేద్దాం? నీకు తెలిసిన పెళ్లి చేసుకుంటావు నిజంగా నమ్మొచ్చు. ఎందుకంటే పిల్లలు తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం. నమ్మొచ్చు కదా. ఏడు చేసుకుంటావు పెళ్ళి? ఎక్కడ గుళ్ళేనన్నా ఈడ చేసుకుంటావా? అమ్మ ఈడ చేద్దామా? వద్దమ్మా, ఇక్కడ వద్దు. మా పిల్లలు గట్ట తీసుకెళ్ళి చేసుకుంటాం. ఎక్కడ గుడిలో చేసుకుంటారు. ఒకవేళ వీడు పెళ్ళి చేసుకోకుండా ఎక్కడన్నా వెళ్ళిపోయింది అనుకో, ఏం చేయకు. వాళ్ళిద్దరికి పెద్ద కొడుకు చిన్న కొడుకు నంబర్ ఉంది. నంబర్ మీద మేము అడ్రస్ కూడా తీస్తాం. మాకు నంబర్ మీద అడ్రస్ తీయడం పెద్ద సుతారకం ఏం కాదు. డైరెక్ట్ ఇంటికి పోదాం. నంబర్ మీద అడ్రస్ తీయడం ఏం పెద్ద సుతారకం కాదు. డైరెక్ట్ ఇంటికి పోతాం. చెప్పు, పెళ్ళి చేసుకుంటావా? మళ్ళీ ఆమె బాడీ కోసం ఆమె పర్సనల్ పార్ట్ కోసం ఏమైనా మాట్లాడినాకో చెప్పుతో కొడతా. తప్పేనా అక్క? ఆయన చెప్పింది ఏందో కొంచెం నువ్వు అర్థం చేసుకో, కొంచెం తగ్గట్టు ఉండు. ఫస్ట్ పెళ్ళి చేసుకో, సరేనా? నీకు పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి? పెళ్ళి చేసుకున్న తర్వాత టెంపుల్లో ఒక రిసిప్ట్ ఇస్తారు, పక్కా తీసుకో. ఒకవేళ ఫ్యూచర్లో ఇదేమన్నా అయ్యి నాటకాలు పడ్డాడనుకో దానివల్ల మనం కేసులు వేసుకోవచ్చు. సో నేను ఈ అక్క వాళ్ళతో కొంచెం పర్సనల్గా ఉండండి ఇక్కడనే. సో గైస్, మనం ఏ ఏజ్లోనైనా మనం తోడు కావాలనుకుంటే తప్పు కాదు. మీరు ఇలాంటి ప్రోగ్రాలు కండక్ట్ చేస్తారు కదా, అందులోకి వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉన్నారా, సేఫ్గా మ్యారేజ్ చేసుకున్నారా ఒకసారి మాట్లాడండి. ఒకవేళ ప్రోగ్రాంలో ఎవరైనా మా వీడియోస్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా 7780352539 ఈ నెంబర్కి కాల్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్, కేసు ఏమైంది, ఏంది, ఎవరు పరిస్థితులు ఉన్నారు, మేము ఇలా డీటెయిల్స్ అన్నీ మీరు ఇస్తాము. మీరు వీళ్ళని కాంటాక్ట్ అయినా వాళ్ళతో మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా కొంచెం సేఫ్టీ చూసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళ సేఫ్టీ చూసుకోండి. పిచ్చి ప్రోగ్రాంలకు పోయి పిచ్చిగా లైఫ్లో వెయిట్ చేసుకోకండి. వీళ్ళలో ఎవరైనా మా ప్రోగ్రామ్ చూస్తే కానీ ఎవ్వరు చూసినా, వాళ్ళ మేడం చూసినా, సార్ చూసినా, అక్కడ పోయే వాళ్ళు ఎవ్వరు చూసినా ప్లీజ్ మమ్మల్ని పక్కా కాంటాక్ట్ కండి. మేమే మీ దగ్గర కాంటాక్ట్ అయ్యేదాకా వస్తే ఒకవేళ పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరే మాకు కాంటాక్ట్ అయ్యారనుకో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మేము మీకు ఇస్తాం. ఓకేనా? సో గైస్, ఏ ఏజ్లోనైనా ఆడవాళ్ళు అనేది జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు అనేది కూడా జాగ్రత్తగా ఉండండి. కానీ మనం ఒక తప్పు చేస్తున్నామంటే ఫస్ట్ మన ఏజ్ చూసుకోండి. ఆ తప్పు వల్ల ఒకవేళ తప్పు బయటపడితే ఎంతమంది సఫర్ అవుతారో ఇది చూసుకోండి, సరేనా? నాకు వాడన్న మాటకు తిక్క రేగింది కానీ ఇంకా మేము ఇంకా మాట్లాడతాము. వాళ్ళ పెళ్ళి కోసం ఆమె కొన్ని మాటలు కూడా చెప్తాం. అదే కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా, వీళ్ళ పిల్లలతో ముఖ్యంగా మాట్లాడతాం. సో అదంతా వీడియోలో పెట్టలేము, ఎందుకంటే అతను ఒప్పుకుండు కాబట్టి వీడియో వీడికి ఎండ్ చేస్తున్నాం. వీడియోను వీడికి ఎండ్ చేయి.